ఇతరుల వార్తలు మోసే వారికి క్షమాపణ లేదు. ఇతరుల మీద కొండెములాడి చాడీలు చెప్పే వారికి క్షమాపణ లేదు. ఎవరి వ్యక్తిగత విషయాలను ఇంకొకరికి చెప్పడానికి లేదు. అది తప్పు. ఈ రోజు నువ్వు ఒకరి గురించి చెప్పావు, వాడు 1000 మందికి చెప్తాడు. కానీ ఈ వ్యక్తి ఎప్పుడో మారు మనసు పొంది దేవుని దగ్గర క్షమాపణ అడుగుంటాడు. దేవుడి తన్ని ఎప్పుడో క్షమించుంటాడు. కానీ నువ్వు వెలిగించిన వెలుగు, ఈ మంట ఉంది చూసావు, ఈ వార్త, ఇది మాత్రం 1000 మంది కాస్త 10,000 మందికి చేరుతుంది. ఇతను ఎప్పుడో మారిపోతాడు. కానీ నువ్వు చెప్పిన చెప్పుడు మాటలు మాత్రం పాకుతూ వెళ్ళిపోతూనే ఉంటాయి. అందుకే ఈ నాలుక ప్రకృతి చక్రమునకు ఏం పెడుతుందంట? చిచ్చు పెడుతుంది. ఎవరైనా తప్పు చేసినట్లు నీకు కనబడితే ఆ వ్యక్తిని తిరిగి నిలవబెట్టడం నీ బాధ్యత. అప్పుడు వారిని నువ్వు క్షమించినట్లుగానే పరలోకపు తండ్రి నిన్ను క్షమిస్తాడు. ప్రైజ్ ది లార్డ్.